వేసవి ప్రారంభంలోనే గ్రేటర్ హైదరాబాద్లో నీటి ఎత్తడి మొదలైంది. అసలైన ఎండాకాలం రాకముందే నగరవాసుల గొంతు ఎంటుతోంది. చాలా కాలనీల్లో 2-3 రోజులకోసారి కూడా మంచినీళ్లు రాక దూపతో జనం అల్లాడిపోతున్నారు. తలాపున జంట జలాశయాలున్న హైదరాబాదీలు నీళ్ల కోసం తనలాడుతున్నారు. పరిస్థితి ఇప్పుడే ఇలా ఉంటే మండు వేసవిలో ఎలా ఉంటుందోనని ఆందోళన చెందుతున్నారు. హైదరాబాద్ మహానగరంలో నీటి కష్టాలు మొదలయ్యాయి. రేవంత్ సర్కార్ నిర్లక్ష్యం వల్ల వేసవి ప్రారంభంలోనే తాగునీటి ఎద్దడి ఏర్పడింది. అనేక కాలనీల్లో 2-3 రోజులకొకసారి కూడా మంచినీళ్లు రాకపోవడంతో దాహంతో జనం అల్లాడిపోతున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండా నీళ్లున్నా రాష్ట్ర ప్రభుత్వం నీళ్లు సరఫరా చేయకుండా జనం గొంతు ఎండబెడుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికే వేసవి మొదలు కాకుండానే ఎక్కడ చూసినా కూడా మణికొండలో ట్యాంకర్లు తిరుగుతూ ఉన్నాయి. వేసవి రాకుండానే ట్యాంకర్లు తిరుగుతున్నాయంటే రాబోయే కాలం ఎట్లా ఉంటుందో మనం ఊహించుకోవచ్చు. ఇప్పటికే భూగర్భ జలాలు అడుగంటి జనాలు నీళ్ల కోసం చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ ట్యాంకర్ల ద్వారా సప్లై చేసేవి ఎంతవరకు సఫలీకృతమవుతాయో వేచి చూడాలి. గతంలో కేసీఆర్ గారు ఉన్నప్పుడు కృష్ణా జలాలను తరలించి నీటి అవసరాలు ఎవరు ఇబ్బంది పడకుండా ఇంటింటికి నీళ్ళు ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. కాకపోతే ఇప్పుడు మరి అధికారులు మరి ముందు చూపుతో వ్యవహరిస్తున్నారా లేదా అన్నది చూడాలి. ఎందుకంటే గత సంవత్సరం ట్యాంకర్ల గురించి చాలా అవస్థపడ్డాం. మణికొండలో ట్యాంకర్లు సరిపోలేదు. ఇచ్చిన ట్యాంకర్లు సరిపోకపోవడంతో చాలా ఇబ్బంది పడాల్సిన అవసరం వచ్చింది. ఇప్పుడు భూగర్భ జలాలు లేవు, హెచ్ఎండబ్ల్యూఎస్ఎస్బి వాళ్ళ నీళ్లు లేవు. మరి రాబోయే కాలం ఎట్లుంటుందో అన్నది మనం ఆలోచించాల్సిన విషయము. దీని మీద అధికారులు సత్వరమే స్పందించి తగు ఏర్పాట్లు చేయాలని చెప్పేసి మణికొండ తరఫున మేమందరం కోరుతున్నాం. నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉన్నది. ఎందుకంటే ఇప్పుడు మనం ఫిబ్రవరి నెలలో చూసుకుంటే ఈ విధంగా ఉన్నది. ప్రతి ఒక్కరి ఇంటికి ఇప్పుడు ట్యాంకర్ కానీ మరి చిన్న చిన్న వాహనాలతోటి నీళ్లు పోసుకుంటారు. ఎలాగైనా కానీ ప్రభుత్వం చొరవ తీసుకొని ఈ యొక్క నీటి సమస్య తీర్చాలని చెప్తున్నాం. ఎందుకంటే ప్రతి కాలనీలో ఎక్కడ పోయినా కానీ నీటి ఎద్దడి చాలా విపరీతంగా తీవ్రంగా ఉందని చెప్పేసి ప్రతి ఒక్కరు మాకు ఫోన్లు చేయడం జరుగుతుంది. అదేవిధంగా మున్సిపల్ కార్పొరేషన్లో మొన్న హిమాయత్ సాగర్ నీళ్ళని తీసుకొస్తా అని చెప్పేసి 7 కోట్లు ఖర్చు పెట్టారు. అది ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే ఉన్నది. ఆ నీరు కూడా ఇప్పటి వరకు నా తూతూ మంత్రంగా మన స్థానిక ఎమ్మెల్యే గారు ఓపెన్ చేశాడు. కానీ అక్కడి నుంచి నీళ్లు జరగడం లేదు. ఎందుకంటే ఈ యొక్క సంవత్సరం ఎండాకాలం రాకముందే ఈ విధంగా ఉంటే రానున్న రోజుల్లో చాలా తీవ్రంగా ఉంటుందని చెప్పేసి మేము చెప్తున్నాం. బీఆర్ఎస్ హయాంలో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ తాగునీటికి ఎలాంటి సమస్యలు రాలేదు. అవసరమైతే జంట జలాశయాల నుంచి నీటి సరఫరా చేశారు. కానీ రేవంత్ సర్కార్ వచ్చినాక అంతా ఆగమాగమవుతోంది. ముందు చూపు లేకుండా ప్రభుత్వం మొద్దు నిద్రపోతోంది. ఎందుకంటే నగర శివారులోని జంట జలాశయాలు నిండుకుండలను తలపిస్తున్నాయి. హిమాయత్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1763.5 అడుగులు కాగా ప్రస్తుతం 1762 అడుగులుగా ఉంది. అటు ఉస్మాన్ సాగర్ పూర్తిస్థాయి నీటి మట్టం 1790 అడుగులు కాగా ఇప్పుడు 1788 అడుగులుగా ఉంది. అయినా గ్రేటర్ వాసుల దూప తీర్చాలన్న ఆలోచన కాంగ్రెస్ పాలకులకు కరువైంది. తలాపున నీళ్లున్నా ప్రభుత్వం తాగడానికి ఇవ్వటం లేదని జనం మండిపడుతున్నారు. ముందు బీఆర్ఎస్ పాలన ఎప్పుడైతే ఉన్నదో 10 సంవత్సరాల్లో ఎటువంటి ప్రాబ్లం లేకుండా ప్రజలకు ఏమి కావాలన్నదే దగ్గరుండి సొంత మనుషులు చూసుకున్నట్టు ప్రభుత్వం ప్రజలను చూసుకునేది. కానీ ఈ కాంగ్రెస్ పాలన మాత్రం చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రతి విషయంలోనూ ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రధానంగా ఇప్పుడు ఏంటంటే సమ్మర్ వచ్చింది కాబట్టి నీటి సమస్య అనేది చాలా మెయిన్. ఇప్పుడు నీరు చాలా ఇంపార్టెంట్ అండి. ఈ నీరు అనేది సక్రమంగా అందిస్తే ప్రజలు హర్షిస్తారు, లేదంటే కనుక బూతులు తిట్టేస్తారు ఇప్పుడున్న పరిస్థితుల్లో గవర్నమెంట్. ఎందుకంటే ఫస్ట్ నుంచి పాలన విషయంలో కాంగ్రెస్ పాలన స్టార్ట్ అయినప్పటి నుంచి కూడా ప్రజలు నానా బూతులు తిట్టేస్తున్నారు ప్రభుత్వాన్ని. అంటే పాలనా పరంగా వాళ్ళకి ఎక్స్పీరియన్స్ లేకపోవడం వల్ల ఒక కారణం అవ్వచ్చు. గత ప్రభుత్వంలో కేసీఆర్ గారు కానీ ఆయనకు ఉన్న ఎక్స్పీరియన్స్తో ఎవరికి ఎటువంటి ఇబ్బందులు కలగకుండా నీటి సమస్యలు రాకుండా ఆయన చూసుకోవడం జరిగింది. ఆల్రెడీ ఇప్పుడు ఈ సమస్య ట్యాంకర్లు వేయించుకుంటూ ఎన్నో సమస్యలు ఎదురవుతున్నా కూడా దానికి డబ్బులు ఖర్చు పెట్టుకుంటున్నారు. ఒక సైడ్ మళ్ళీ మంజీరా కనెక్షన్లకు డబ్బులు ఖర్చు పెడుతున్నారు. పైగా ఇదంతా వేయడం ఎంతవరకు సబబో అర్థం కావడం లేదు. గ్రేటర్ తో పాటు చుట్టుపక్కల ఉన్న కార్పొరేషన్లు, మున్సిపాలిటీలోనూ తాగునీటి సమస్య ఎక్కువగా ఉంది. ముఖ్యంగా హిమాయత్ సాగర్ పక్కనే ఉన్న ఆ పరిసర ప్రాంతాల్లో తాగునీటికి గోస మొదలైంది. చాలా కాలనీల్లో 2-3 రోజులకొకసారి మంచినీళ్లు వస్తున్నాయి. సరిగ్గా 10 ఏళ్ల కిందట రోడ్లపై దర్శనమిచ్చిన బిందెలు, డ్రమ్ములు ఇప్పుడు మళ్లీ దర్శనమిస్తున్నాయి. కాంగ్రెస్ పుణ్యమా అని
ట్యాంకర్ల వద్ద మళ్లీ కొట్లాటలు మొదలయ్యాయని జనం మండిపడుతున్నారు. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ నీటిని తాగితే రేవంత్ ప్రభుత్వంలో మళ్లీ బోరుబావులు, బోరింగ్ నీళ్లు తాగాల్సిన పరిస్థితి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మళ్లీ ఇలాంటి దుస్థితి వస్తుందని కలలో కూడా ఊహించలేదంటున్నారు. దినదినం ఎండ తీవ్రత పెరుగుతుంది. భారీగా నీటి వినియోగం పెరుగుతుంది. దీంతో ఇప్పటికే మహానగర వ్యాప్తంగా వేలాదిగా బోర్లు అడుగంటాయి. జలమండలి సరఫరా చేసే నీళ్లు సరిపోకపోవడంతో నీటి కష్టాలు రెట్టింపయ్యాయి. ప్రజలు ఎంత పొదుపుగా నీటిని వాడుతున్నప్పటికీ అవసరాలు తీరటం లేదు. చాలా మంది సొంత డబ్బులు వెచ్చించి ప్రైవేటు ట్యాంకర్లపై ఆధారపడుతున్నారు. ఇదే అదనుగా ట్యాంకర్ల యజమానులు అధిక డబ్బులు వసూలు చేస్తున్నారు. అధికారులేమో నీటిని పొదుపుగా వాడుకోవాలని ప్రజలకు సూచిస్తున్నారు. ఇప్పుడు సమ్మర్ అప్రోచ్ అవుతుంది కాబట్టి కాస్త వాటర్ డిమాండ్ పెరగడం అనేది వాస్తవమే. జనరల్ ఒక బకెట్ వాడే వాళ్ళు 2 బకెట్లు వాడతారు, ఒక గ్లాస్ తాగేవాడు 2 గ్లాసులు తాగుతాడు. కాబట్టి కామన్గా కొంచెం డిమాండ్ పెరుగుతుంది. ఇప్పుడు మేము హిమాయత్ సాగర్ ఇక్కడ నుంచి 9 MGD ఇస్తున్నాము, తర్వాత 10, 11 కూడా పెంచుతుంటాం అనమాట. డిమాండ్కి తగ్గట్టుగా మన వాటర్ ట్రీట్మెంట్ కూడా పెరుగుతుంది, సప్లై పెరుగుతుంది. ఇప్పుడు హిమాయత్ సాగర్ నుంచి ఇచ్చేటి కంప్లీట్గా ఓల్డ్ సిటీకే సప్లై అవుతుంది. స్కేర్సిటీ అయితే ఏం లేదండి. రిజర్వాయర్స్ అయితే ఫుల్గా ఉన్నాయి. 1761 ఉంది, ఫుల్గా ఉంది రిజర్వాయర్. స్కేర్సిటీ అయితే ఏం లేదు అట్లా. మరి అంటే జనరల్గా పబ్లిక్ అట్లా ఆ విధంగా సమ్మర్ వచ్చింది కాబట్టి అనేది డిమాండ్ వాళ్ళు పెంచుకొని అట్లా స్కేర్సిటీ అని చెప్తారు. స్కేర్సిటీ అయితే ఏం లేదు. కాకపోతే నేను చెప్పేది ప్రజలు కూడా కాస్త చూసి వాడుకోవాలి నీళ్ళని. ఎందుకంటే సమ్మర్ వస్తుంది కాబట్టి జనరల్గా ఏమవుతుందంటే భూగర్భ జలాలు అనేవి ఎండిపోతుంటాయి. వాళ్ళకు బోర్వెల్ ఉంటుంది. ఆ బోర్వెల్ ఎండిపోతే కంప్లీట్గా వాళ్ళు ఈ పోర్టబుల్ వాటర్ మేము ఇచ్చే వాటర్ వర్క్స్ వాటర్ పైన ఆధారపడతారు. కాబట్టి కొంచెం స్కేర్సిటీ అనిపించవచ్చు, కానీ యాక్చువల్గా అయితే స్కేర్సిటీ లేదు. అసలైన ఎండాకాలం రాకముందే హైదరాబాదీలు తాగునీటి కోసం అష్టకష్టాలు పడుతున్నారు. రేవంత్ ప్రభుత్వం మాత్రం ప్రజల కష్టాలను పట్టించుకునే స్థితిలో లేదు. దీంతో కాంగ్రెస్ సర్కార్పై నగరవాసులు నిప్పులు చెరుగుతున్నారు. సరైన సమయంలో సర్కార్కు గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ నిండు కుండల తలపిస్తున్నాయి. నిండు కుండల వాటర్ ఉన్నా కానీ హైదరాబాద్ వాసులకు మాత్రం నీటి కష్టాలు తప్పడం లేదు. వేసవి రాకముందే హైదరాబాద్లో నీటి కష్టాలు మొదలయ్యాయి. హిమాయత్ సాగర్ ప్రస్తుతం నీటి మట్టం 1762 ఉన్నా కానీ మాత్రం అధికారులు మాత్రం నీటిని విడుదల చేయక ప్రజలకు ఇబ్బందులకు గురి చేస్తున్నారు. అటు ప్రభుత్వం నిర్లక్ష్యమో అధికారుల అలసత్వమో మాత్రం భాగ్యనగర్ వాసులకు మాత్రం నీటి కష్టాలు తప్పడం లేదు. గత బీఆర్ఎస్ పాలనలో నీటిని ప్రణాళికబద్ధంగా వదిలి వేసవికి ఇబ్బందులు రాకుండా చూసిన ప్రభుత్వం నేటి ప్రభుత్వం మాత్రం వేసవి రాకముందే ఇబ్బందులకు గురి చేస్తుంది. ప్రభుత్వం వెంటనే స్పందించి నీటి సమస్యను తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. వీడియో జర్నలిస్ట్ మధుతో యాసర్, టీ న్యూస్, హైదరాబాద్.